మరి నా యొక్క వాక్య సందేశంలోకి నేను వెళ్ళాలనుకుంటున్నానండి. యేసయ్య మంచితనాన్ని బట్టి నీ చేతుల నిండా మిగిలిపోనుగాక. మరలా అంటున్నా, ఈ లైవ్ ద్వారా మన జీవితంలో మన చేతుల నిండా మిగలాల. నిజమే, చేతులతో మనం కష్టపడుతున్నాం కదా, కష్టాలు, ఎన్నో కష్టాలు, కుటుంబాలు ఎన్నో బాధలు, ఆర్థికమైన ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, రెంట్స్ అని, లేదా చదువులకు బిల్స్ అని, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక సమస్యలను బట్టి ఎంతగానో కన్నీరు కారుస్తాం, ఎంతో వేదన పడతాం. ఒకవేళ కన్నీటితో అలా బాధతో ఉన్న మీ జీవితాల్లో మీతోని ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క వాక్యంలో కనుక చూస్తే మనం అనేక విషయాలు ఉన్నాయి పిల్లరా. బైబిల్లో కనుక మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యంలో మరి చేతుల నిండా మన జీవితంలో మిగిలిపోనంతగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. నిజమే, మరి కొరత మనల్ని ఎంతో కలత పెడుతుంది, కలవర పెడుతుంది, బాధిస్తుంది. అది అప్పు సమస్య కావచ్చు, అనారోగ్య సమస్య కావచ్చు, లేకపోతే మనకు చాలిన జీతము కావచ్చు, అది మిగలట్లేదని మనం అనేక సార్లు బాధపడతాం. ఒకవేళ అది 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, కొన్ని 20 సంవత్సరాలు, కొంతమంది జీవితాల్లో మరి బ్రదర్ చాలా సంవత్సరాలు అయిపోతుంది, మా జీవితాల్లో మిగలటం అనేది లేదు అని చాలాసార్లు వేదన పడతా ఉంటాం. ఈ లైవ్ చూస్తున్న మీ జీవితంలో ఈ ప్రవచన మరి వాగ్దానము ద్వారా, ఈ ప్రవచన సందేశము ద్వారా, ఈ విడుదల స్వస్థత అనే ఈ కార్యము ద్వారా మీ జీవితంలో ఈ రోజు నుంచి మీ చేతుల నిండా మిగిలిపోనుగాక. ఎలా బ్రదర్, మరి ఏమి చేయకుండానే మిగులుతుందా అంటే, మనం కష్టపడతాం, మనం శ్రమ పడతాం. మనం నిజంగా కష్టపడొద్దని కాదు, శ్రమ పడొద్దని కాదు, కానీ ప్రభు యొక్క ఆశీర్వాదం, ప్రభు యొక్క దీవెన మన జీవితాల్లో మిగిలిపోయేలాగా చేస్తుంది. మీ జీవితాల్లో దేవుడు మిగిలిపోయేలాగా చేయునుగాక. బైబిల్లో కొన్ని విషయాలు చూస్తే మరి యోహాను సువార్త 10:10 మనందరికీ తెలుసు, గొర్రెలకు జీవము కలుగుటకు దొంగతనము, హత్యను, నాశనం చేయుటకు వచ్చును, కానీ మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తినని దేవునికి వాక్యం అంటుంది. నిజమే, 10:10లో చూస్తే మనకు అర్థమవుతుంది. మరి దేవుడు దేని కొరకు వచ్చాడు? అపవాది ఏం చేస్తుంది? వాడు దొంగ అంట, దొంగతనం అంట. అంటే నీ శాంతిని, నీ ఆరోగ్యాన్ని, నీ డబ్బును, నీ కలిగిన సమస్తాన్ని వాడు ఏదో రూపంలో దొంగిలిస్తూ ఉంటాడు. మరలా అంటున్నా, అయితే దేవుడు దేని కొరకు వచ్చాడు? గొర్రెలకు జీవము కలుగుటకు, సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చుతానని మీతో నిత్యముగా చెబుతున్నాను. నిజమే, ఈ లైవ్ ద్వారా మీ జీవితంలో ఈ రోజు నుంచి మీ చేతుల నిండా దీవెన అనగా మిగిలిపోనుగాక. మీ చేతులను ఆశీర్వదించునుగాక. మీ చేతుల కష్టార్జితం ఆశీర్వదించబడుగాక. మీ చేతులు అభిషేకించబడుగాక. అందుకే మన కష్టం నుంచి కొంత భాగాన్ని పేదలకు, కొంత భాగాన్ని మనం అనేక సార్లు దేవునికి ఇస్తూ ఉంటాం. మంచిది, అలా చేయటం ద్వారా మన పేదరికంలో నుంచి బయటకు వస్తాం. అయితే నా వాక్య సందేశం ఏంటంటే, అయ్యా బ్రదర్, నాకేం మిగలట్లేదు, నా చేతులు ఏం మిగలట్లేదు, ఆ నెల కాగానే అప్పైపోతుంది, నెల కాగానే వడ్డీ కడుతున్నా, లేకపోతే రెంట్ కట్టుకుంటున్నాం, లేదా నా పిల్లలకి ఫీజు కట్టుకుంటున్నాం, ఇది చేస్తున్నా, అది చేస్తున్నా, ఏమి ప్రయోజనం, నథింగ్, ఏమి కూడా నా దగ్గర మిగలటము లేదని ఒకవేళ చింతిస్తున్నావా? ఈ లైవ్ ద్వారా మీ జీవితంలో ఇది మొదలుకొని ఎవ్రీ మంత్ మీ జీవితంలో మిగిలిపోనుగాక. మిగలలేదంటే సరిపోవట్లేదండి. తగులుబాటు అనగా జీవితం అంతా ఎలాగుంటదంటే అస్తవ్యస్తంగా ఉంటుంది. ఆ నెల అంతా కూడా విచారంగా ఉంటుంది. ఒకవేళ అది టైం టు టైం, ఒకవేళ రెంట్స్ బిల్ చేయలేదనుకోండి, బిల్ పే చేయలేదనుకోండి, వాళ్ళు మనల్ని అడుగుతూ ఉంటారు, ఒత్తిడి చేస్తూ ఉంటారు, మనం కలవరపడుతూ ఉంటాం. ఒకవేళ హాస్పిటల్కు ఆ బిల్స్ అన్ని పే చేసి, లేతే ఆ వడ్డీలని, ఈ విధంగా అనేక సమస్యలను మనం చూసినప్పుడు, వాటికి అయిపోతున్నప్పుడు, మన దగ్గర మిగిలినప్పుడు మనం ఎంతో వేదన పడతాం. అయ్యా నెలంతా కష్టపడ్డాం, కనీసం మన దగ్గర కొంచెం కూడా మిగలలేదని చాలా బాధపడతాం. కానీ నేనేమంటున్నానంటే, ప్రభు యొక్క మంచితనాన్ని బట్టి, అవును దేవునికి వాక్యం అంటది, గొర్రెలకు జీవము కలుగుటకు, సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తిని. అవును, ఆయన మంచితనాన్ని బట్టి, నాట్ ఫర్ యూ, నేను బట్టి కాదు, నన్ను బట్టి కాదు, మనల్ని బట్టి కాదు, ఆయన యొక్క మంచితనాన్ని బట్టి ఈరోజు మీ నిండా చేతుల నిండా మిగిలిపోనుగాక. అది ఏదైనా కానీ ఆరోగ్యము కూడా అలాగే ఉండునుగాక, నిండుగా ఉండునుగాక. నిండుగా ఉన్నప్పుడు చూడండి, మనం వేరే వారిని అడగం,
వేరెవరి దగ్గర చేతులు చాపం, వేరేదెవరి దగ్గర చేతులు కట్టుకోవాల్సిన అవసరం కూడా మనకు లేదు. ఎవరిని కూడా మనం అడగం, ఏమి కూడా చేయం. ఎందుకంటే మన దగ్గర మిగులుతుంది కాబట్టి మనం అడగం. ఎప్పుడైతే మిగలట్లేదో, ఎప్పుడైతే మన జీవితంలో సరిపోవట్లేదో, ఎప్పుడైతే చాలని జీవితం ఉంటుందో అక్కడ కలవరము, భయము, మరి ఒకసారి గతాన్ని మనం ఆలోచిస్తే, అరే మన జీవితంలో ఇన్ని ఏళ్ళు అవుతుంది, ఇన్ని సంవత్సరాలు అవుతుంది, ఏంటి నా జీవితం అని అనేక సార్లు చింతిస్తూ ఉంటాం. ఈ లైవ్ ద్వారా మీ జీవితంలో దారిద్ర్యం తొలగిపోనిగాక, పేదరికం వెళ్ళిపోనిగాక. ఈ రోజు నుంచి మీ చేతుల నిండా చక్కటి ఆరోగ్యమే కాదు, మీ చేతుల నిండా మిగిలిపోనుగాక. మిగిలిపోవునంత ఆశీర్వాదం దేవుడు మీకు నాకు అనుగ్రహించునుగాక. యేసయ్య యొక్క మంచి తనమును బట్టి మరలా అంటున్నా, నీ చేతుల నిండా నువ్వు కష్టపడ్డది, నువ్వేదైతే ప్రయాసపడుతున్నావో అది మిగిలిపోవునంతగా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఓ వాట్ ఏ బ్లెస్సింగ్. అవును, దేవుడు ఎక్కడ ఏది చేసినా మిగిలిపోవటం కానీ తగలటం అనేది ఉండదు. తగిలేయటం అంటే అర్థం ఏంటంటే అప్పు చేయటం, ఇతరులను అడగటం, అవమానపడటం. చిన్నప్పైనా చూడండి, ఎవరన్నా మన బంధువుల నుంచి అడిగినా కానీ వెంటనే వాళ్ళు ఏమంటే ఇది మాకు ఎప్పుడు ఇస్తావు అని బాధిస్తూ ఉంటారు. నిజమే, మరి లోకం అలాగుంది. కాబట్టి ఈరోజు మనం అటువంటి పరిస్థితులకు మనం రావద్దు. ఎవరి దగ్గర చేతులు చాపే పరిస్థితి నీకు రానిబడి దేవుడు. అవును, ఆయన బిడ్డలంట భిక్షమెత్తుకోరంట, నీతిమంతుడింటిలో గొప్ప ధననిధి అని దేవుని యొక్క వాక్యం అంటుంది. ఈ వాక్యాన్ని, ఈ యొక్క సందేశాన్ని వింటున్న నీ జీవితంలో ఈ యొక్క 26 ఈ యొక్క ఇయర్, ఈ ఫిబ్రవరి ఈ దినము నుంచి మీ జీవితంలో చేతుల నిండా సమృద్ధిగా ఉండును గాక. బైబిల్లో చూద్దామండి, బైబిల్లో చూద్దాం. కీర్తన గ్రంథం 23వ అధ్యాయము మనందరికీ తెలుసు, చాలా చక్కటి కీర్తన. 23 5వ వచనాన్ని చదువుతున్నాం. మరి ఇక్కడ యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుణ చేయుచున్నాడు, శాంతికరమైన జలములతో నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేదతీర్చుచున్నాడు. తన నామాన్ని బట్టి నీతి మార్గములు నడిపించుచున్నాడు. గాఢంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయానికి భయపడను. నీవు నాకు తోడైందు, నీ దుడ్డుకర, నీ దండం నన్ను ఆదరించును. నా శత్రులు ఎట్లా నువ్వు నాకు భోజనము సిద్ధపరచదువు. నూనెతో నా తల అంటినవు, నా గిన్నె నిండి పొల్లుతున్నదని ఇక్కడ చాలా కీర్తనాకారుడు చాలా తన చక్కటి అనుభవంలో మాట్లాడుతున్నాడు. మరి ఇతను గొర్రెగా చేసుకుని దేవుని కాపరిగా చేసుకుంటున్నాడు. నిజానికి చెప్పాలంటే ఈయన కూడా ఒక కాపరి, గొర్రెలు కాసుకునేవాడే. గొర్రెల దొడ్లోంచి తను తీసి దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. మరి ఇటువంటి దావీదు దేవుని ఏం చేసుకుంటున్నాడంటే, యెహోవా నా కాపరి. ఆయనకు మనకు మంచి కాపరిగా ఉన్నప్పుడు ఎటువంటి కొరత కొదవ ఉండదు. అందుకే అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నిజమే, దావీదు మరి జీవితంలో మరి నిజంగా మరి గొర్రెల దొడ్లో ఉన్న దావీదు రాజుగా అవుతాడు. రాజుకి ఏం కొరత, ఏం కొదవ ఉంటుంది, ఏం కలత ఉంటుంది, ఏమీ లేముంటుంది, ఏం తక్కువ ఉంటుంది. మరి తన అనుభవంలో రాసిన పాటల్లో, ఆ అధ్యాయాలలో ఇవన్నీ చూసినప్పుడు ఇక్కడ అంటున్నాడు, యెహోవా నా కాపరి. అంతేకాని నేను రాజునైనందుకు కాదు, లేకపోతే రాజ్యాన్ని ఏలుతున్నందుకు కాదు. ఆయన నా కాపరి కనుక కొదువు ఉండదు, లేమి ఉండదు, దరిద్రం ఉండదు, పేదరికం ఉండదు. అవును, ఇక్కడ అంటున్నాడు, నా శత్రువులు ఎట నాకు భోజనము సిద్ధపరచదు. నూనెతో నా తల అంటినావు, నా గిన్నె నిండి పొల్లుచున్నది. ఈరోజు నీ గిన్నె నిండి పొల్లునుగాక. శాంతితో, సమాధానంతో, దేవుని యొక్క జీవముతో, దేవుని యొక్క సమృద్ధితో నింపబడి పొంగి పొర్లునుగాక. ఆయన జీవం ఎప్పుడైతే మనలో పొంగి పొర్లుతుందో, అందుకే వాక్యం అంటుంది, జీవము కలుగుటకు, సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తిని. ఆయన సమృద్ధిలో నుంచి నీ చేతుల నిండా మిగిలిపోనిగాక. నిజంగా మన చేతులైతే కొంచెమే ఇస్తాయి, కొన్ని తీసుకోగలవు. ఆయన చేతులు విప్పితే, ఆయన చేయి చాపితే, ఆయన చేతులు గనక నీ చేతులను దీవిస్తే, నీ వ్యాపారాన్ని, నీ యొక్క చేతి పనులను, నువ్వు చేస్తున్న దాన్ని, నువ్వు చేస్తున్న వర్క్ని, దేనైనా కానీ, అది ఎటువంటి మినిస్ట్రీ కావచ్చు, వ్యాపారం కావచ్చు, చేతి పని కావచ్చు, ఏదైనా కానీ, ఎటువంటిదైనా కానీ, ప్రభువు దీవిస్తే దీవించిన దగ్గర తగులుట అనేది ఉండదు, మిగలటమే ఉంటుంది. మిగిలిపోయినంతగా దేవుడు కార్యము చేయునుగాక. అవును, ఇక్కడ అంటున్నాడు, ఆయన నా గిన్నె ఎలాగైపోతుందంటే, నా తల అంటాడు,
దేవుని తల అంటాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఆయన సమాధానముతో నీ గిన్నె నిండి పొర్లును గాక. ఈరోజు ఎక్కడెక్కడైతే నీకు మిగలటం లేదని బాధపడుతున్నావో నీ జీవితంలోంచి మిగులుబాటు కలుగును గాక. దేవుని యొక్క వాక్యంలో సామెతల గ్రంథం మరి బైబిల్ చూస్తే 3వ అధ్యాయము ఒక వచనాన్ని చూద్దామండి. సామెతలు 3:9 నుంచి గనక మనం చదివితే, నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును న్యాస్తిలో భాగమిచ్చి యెహోవాను గణపరచము. నేను గణపరచాలా, ఆయన స్తుతించాలా, మన రాబడిలోంచి కూడా ఇచ్చి గణపరచాలా. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగలోండి క్రొత్త ద్రాక్షరసం పైకి పొరలిపారునంట. వాట్ ఏ బ్లెస్సింగ్! ఈరోజు ఈ దినము నుంచి నీలోంచి న్యూ అనాయింటింగ్ బయలువెలునుగాక. క్రొత్తది నీలోంచి ప్రవహించునుగాక, బయలువెలునుగాక. ఇక్కడ అంటాడు బైబిల్లో గనక చూచినట్లయితే, దేవుని యొక్క వాక్యములో గనక మనం గమనించినట్లయితే, మరి నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలం నీ ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాను గణపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగలోండి క్రొత్త ద్రాక్షరసం పైకి పొరలిపారును. ఎంత అద్భుతమైన కార్యం! ఈ రోజు నుంచి అటువంటి కార్యము జరుగును గాక. ఏంటి? నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా పారునంట. ఇక్కడ సమృద్ధిగా ఉండును, నీ గానుగలోండి అనగా నీ జీవితంలోంచి, నీ వ్యాపారంలోంచి, నీ కుటుంబంలోంచి, నీ చేతి పనుల నుంచి ఏదైతే నీ బాధలో ఉన్నావో అక్కడ బైబిల్లో ఏమంటుందంటే సమృద్ధిగా ఉంటుందంట. నీ గానుగలో నుంచి క్రొత్త ద్రాక్షరసం మరి పైకి పొరుడునంట. ఈరోజు ప్రభు యొక్క ఆత్మ నీలో నుంచి పొంగి పొరుడును గాక. నీ సమస్యలన్నీ దూరపరచబడును గాక. ఆత్మీయంగా కాదు, శారీరకంగా ఆత్మీయంగా అన్ని విషయాల్లో కూడా నెమ్మదిగా ఉండాలన్నదే దేవుని చిత్తం. నువ్వు వింటే ఇది నీకెంతో ఆశీర్వాదం, నీకెంతో దీవెన. మరి బైబిల్లో ఉన్న విషయాలు మనం మాట్లాడుతున్నాం ప్రియులరా. ఇక్కడ చూస్తే మరి కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉంటుందంట. నీ గానుగలోంచి క్రొత్త ద్రాక్షరసం పైకి పొలుందంట. న్యూ వైన్, న్యూ అనాయింటింగ్, నూతనమైన అభిషేకం యేసు నామములో నీలో నాలో ప్రవహించునుగాక. మీ దరిద్రం, పేదరికం, వ్యాధి, భయం ఏదైతుందో అది యేసు నామములో నా జీవితంలో తొలగిపోవునుగాక. బైబిల్లో గనక మనం చూసినట్లయితే మరి దేవుని యొక్క వాక్యం అంటుంది, ఆది కాండం బైబిల్లో చూస్తే ఆది కాండం చూద్దామండి. ఆది కాండం 7వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుతుందండి. 7వ అధ్యాయం 23వ వచనం. 23 నరులతో కూడా పశువులను, పురుగులను, ఆకాశ పక్షులను, నేల మీద ఉన్న జీవరాశులన్నీ తుడిచివేయబడను, అవి భూమి మీద ఉండకుండా తుడిచివేయబడను. నోవాహు అతనితో కూడా ఓడలోనున్నవి మాత్రము మిగిలి ఉండెను. ఇక్కడ ఎంత అద్భుతమైన కార్యం! ఇక్కడ మిగిలిపోయాడంట. లోకమంతా కొట్టకపోతే, లోకమంతా నశించిపోతే, ఒకతను మాత్రం తన ప్రాణం, తన జీవితం, తన ఇంటి వారు, తనతో ఉన్నవి కూడా బ్రతికాయంట, జీవించారంట, మిగిలిపోయారంట. అంటే అర్థం ఏంటంటే మరి ఇక్కడ నరులతో కూడా పురుగులను, ఆకాశ పక్షులను, నేల మీద ఉన్న జీవరాశులన్నీ దేవుడు తుడిచే సమయంలో దేవుడు పిలిపించాడు, రమ్మని చెప్పాడు, ఓడ చేశాడు. నోహు ధర 120 సంవత్సరాలు టీచ్ చేశాడు, బోధ చేశాడు. కొంతమందికి బోధ అర్థం కాదు, వారికి అర్థం కాదు. మరి ఇక్కడ చూస్తే ఇక్కడ ఎవరికి నమ్మలేదంట. ఒకే ఒక కుటుంబం, అది నోవాహు కుటుంబం. నోవాహు దేవునితో నడుస్తున్నాడు, దేవుని కృప పొందాడు, నడుస్తున్నాడు, విశ్వసించాడు. అప్పటి వరకు భూమి మీద వర్షం లేదంట. అలాగే ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది. లోకము నశించే సమయంలో స్వార్థను అంగీకరించని వారు ఇంకా అనేకులు చాలా మంది ఉన్నారు పిల్లరా. ఇక్కడ చూస్తే నరులతో కూడా పశువులు, పురుగులు, ఆకాశ పక్షులు, నేల మీదనున్న జీవరాశులన్నీ తుడిచిపెట్టబడితే దేవునికి వాక్యం అంటుంది, ఎవరైతే ఈ ఓడలోకి ప్రవేశించారో జంతువులే కానీ, మనుషులే కానీ, వారి కోడలు, వారి భార్య, నోవాహు కుమారులు, అవి భూమి మీద ఉండకుండా మిగతా అవి తుడిచివేయబడను. నోవాహుతో కూడా ఉన్న ఆ ఓడలోనే ఉన్నవన్నీ మాత్రం మిగిలిపోయి ఉన్నాయంట. ఎంత అద్భుతమైన కార్యం! అంటే వారి జీవితాన్ని దేవుడు కాపాడాడు, మిగిలారంట. లోకమంతా తుడిచిపెట్టబడిన టైంలో వీరు మిగిలారంట. వాటి బ్లెస్సింగ్ మీకు మంచిగా అర్థమైతే చాలా బాగుంటుందండి. అంటే వారు రిమూవ్ కాలేదంట, మిగతా వాళ్ళు తుడిచిపెట్టబడ్డారంట,
తీసివేయబడ్డారంట. దేవునికి వాక్యం అంటుందిలా. అవును, ఎందుకు నమ్మలేదు, ఆ దాంట్లో ప్రవేశించలేదు. ఈ రోజు కూడా ప్రభుని ఇంకా నువ్వు నమ్మకున్నావా? నమ్మడానికి ఒక అవకాశం ఉంది. నీ హృదయం మీద అవును తలుపేట తడుచున్నాడు ఆయన. నీ ద్వారాన్ని, హృదయాన్ని తెరువు, స్వీకరించు, రక్షకుడుగా అంగీకరించు. రక్తంలో కడగబడి నీ పాపాలు ఒప్పుకున్నట్లయితే నీ జీవితం చాలా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటుంది. మరి ఇలాగా తుడిచిపెట్టబడిన సమయంలో ఒక్క కుటుంబం మిగిలిపోయింది. ఒక ఫ్యామిలీ మిగిలిపోయినట్టుగా చూస్తున్నాం. ఈరోజు తన జీవితాన్ని మిగిలిపోయేలాగా అనగా క్షేమంగా ఆ ఓడ తేలినప్పుడు ఒక్క కుటుంబం మాత్రం బ్రతికుంది. మిగతా భూమి అంతా కూడా తుడిచివేయబడినట్టుగా చూస్తున్నాం. లోకము తుడిచివేయబడ్డది, కానీ నోహ కుటుంబం మాత్రం తుడిచివేయబడలేదు, మిగిలిపోయారంట. ఈరోజు నీ జీవితంలో ప్రభువుని కనుక అంగీకరిస్తే నీ ప్రాణం, నీ దేహం, నీ మనస్సు, నీ జీవితం చాలా దీవెనకరంగా ఉంటుంది. అనగా ఆ దేవుని రాజ్యములో నువ్వు మిగిలి ఉన్న కుటుంబముగా ఉంటావు. మిగతా లోకమంతా తుడిచిపెట్టబడ్డప్పుడు నీ జీవితం ఎంతో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనగా ఆ నిత్య జీవంలోకి నేను వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. లోకముతో పాటు నువ్వు రిమూవ్ కాకుండా ఉండాలంటే మరి ఏం చేయాలంటే ప్రభువుని అంగీకరించాలా. క్రీస్తు అనే ఆ ఓడలోకి మన జీవితం ప్రవేశించాలా. ఎంత అద్భుతమైన కార్యం! ఈరోజు ప్రభువుని చేతుల నిండా మిగిలిపోయి ఉండేలాగా దేవుడు చేయునుగాక. దేవునికి వాక్యములో కనుక చూసినట్లయితే నిర్గమాకాండం 7వ అధ్యాయము, థాంక్ గాడ్, 23వ వచనం. నిర్గమాకాండం 7:23 దేవుని వాక్యములో కనుక దేవుని వాక్యములో నిర్గమాకాండం 14వ అధ్యాయము 28వ వచనాన్ని చూద్దామండి. 14:28 దేవునికి నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను, రౌతులను, వారి వెనుక సముద్రంలోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేసను, వారిలో ఒక్కడైనా మిగలలేదంట. దేవునికి వాక్యం అంటుంది. వెనకాల ఇశ్రాయేల్ని వెంబడిస్తూ బాధిస్తూ 430 ఏళ్ళు బాధించారు, మళ్ళా వదిలిపెట్టి మరలా వారి వెనకాల పరిగెత్తుకుని వస్తున్నారు శత్రువులు. ఒకవేళ శత్రువు నేను తరుముతున్నాడేమో. పేదరికం, వ్యాధి, భయం అనేక సంవత్సరాలు అయిపోతుంది బ్రదర్. ప్రతి సమస్య అలాగే ఉంది బ్రదర్ అని ఒకవేళ దుఃఖపడుతూ లైవ్ చూస్తున్నవేమో. ఇక్కడ చూస్తే ఇశ్రాయేల్ ప్రజలంతా సముద్రాన్ని దాటారు, ఆవలికి వెళ్తున్నారు. దేవుడు ఆ సముద్రాన్ని 2 భాగాలుగా చీల్చాడు. ప్రజలు ఆ 2 నేల మీద నడిచి మనకి కట్టుపక్క గోడలుగా ఉంటే దాటుకుంటూ వెళ్తున్నారు. దేవుని యొక్క వాక్యం అంటుంది, అలా వెళ్తున్న సమయంలో మరి 14వ అధ్యాయము 28వ వచనం, నీళ్లు తిరిగి వచ్చి ఆ రౌతులను, ఆ రథములను, వారి వెనక సముద్రంలో వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేసినట, వారిలో ఒక్కడైనా మిగలలేదంట. అనగా దాని అర్థం ఏంటంటే నీ శత్రువు, నేను తరిమే శత్రువు ఒక్కడైనా, పేదరికమే కానీ, వ్యాధే కానీ, భయమే కానీ నేను తరుముకుంటూ వస్తూ నీ జీవితాన్ని బాధిస్తున్నవి ఒక్కటైనా మిగలకుండా ప్రభు చేయబోతున్నాడు. మరలా అంటున్నా, ఇక్కడ చూస్తే ఏ శత్రువు అయితే వాళ్ళని తరుముతున్నాడో ఆ శత్రువు గురించి మాట్లాడుతున్నాడు. వారిలో ఒక్కడైనా మిగలలేదు, కానీ నీ చేతులు మిగిలి ఉండేలాగా చేయబోతున్నాడు. నీ జీవితం మిగిలి ఉండేలాగా చేయబోతున్నాడు. నీ జీవితంలో మిగిలి ఉండేలాగా చేయబోతున్నాడు. ఇక్కడ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలా. దేవుని యొక్క వాక్యంలో చూస్తే అవును, ఒక్కడైనా మిగలలేదంట. కానీ ఈరోజు మీ చేతుల కష్టార్జితం, మీ ప్రయాసం, మీరు ఏదైతే కష్టపడ్డారో అది మిగిలి ఉండేలాగా ప్రభు చేయునుగాక. దేవుని యొక్క వాక్యంలో ఇదే నిర్గమాకాండం మరి 16వ అధ్యాయము బైబిల్ కనుక చూస్తే మరి 23వ వచనాన్ని గమనించినట్లయితే ఒక వచనం ఉందండి. అందుకు అతడు, యెహోవా చెప్పిన మాట ఇది, రేపు విశ్రాంతి దినం, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినం. మీరు కాల్చుకోవలసింది కాల్చుకోండి, మీరు వండుకొనవలసింది వండుకోండి, ఉదయం వరకు మిగిలినంత మీ కొరకు ఉంచుకోండి అని వారితో చెప్పాను. అంటే ఇంకా విధంగా చెప్పాలంటే ఇశ్రాయేల్ ప్రజలు వెళ్తున్నప్పుడు దేవుడు వారికి సమృద్ధిగా మన్నా కురిపిస్తున్నట్టుగా, లేకపోతే ఆకాశం నుండి మన్నా లేదా పూరేలు వచ్చినట్టుగా ఏ కొదవ లేకుండా వారికి సమృద్ధిగా దినదినం ప్రతిదినం జరిగేలాగా చూస్తున్నాడు. అంటే తగులుబాటు అక్కడ లేదు, వారికి ఎక్కడ కూడా లేదు, ఏ రోజు కూడా లేదు, ఎక్కడ విచారం లేదు, బాధ లేదు. దేవునికి వాక్యం అంటుంది అలాగా మీ జీవితంలో కూడా దేవుడు జరిగించును గాక. మీకు కూడా
అటువంటి కార్యము జరుగునుగాక. అవును ప్రభు, మీ చేతుల నిండా సమృద్ధిగా మిగిలిపోనంతగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దేవునికి వాక్యములు గనక చూసినట్లయితే మనందరికి తెలిసిందే, బైబిల్ చూసినట్లయితే లూకాసు వార్త, దేవునికి వాక్యం అంటుంది, లూకాసు వార్త మరి 5వ అధ్యాయం మొదటి నుంచి గనక చూచినట్లయితే, జనసమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసర సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణలు చూచెను. ఆ జాలడు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండ్రి. ఆయన ఆ దోణలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి ధర నుండి కొంచెం త్రోయమని అతను అడిగి కూర్చుండి దోణలో నుండి జనసమూహానికి బోధిస్తున్నట్టుగా చూస్తాం. దేవుని వాక్యాన్ని వినడానికి దేవుని ప్రజలు ఎలాగున్నారు తెలుసా? ఆయన మీద పడుచున్నారంట. వాట్ ఏ బ్లెస్సింగ్. అవును పిల్లరా, ఏదో స్వస్థత కొరకు కాదు, ఆహారం కొరకు కాదు. కొంతమంది ఆహారం కొరకు వచ్చిన వారు, స్వస్థత కొరకు వచ్చిన వారు బైబిల్లో ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్న ప్రజలు మాత్రం దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండిరంట. నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని వింటావో విశ్వాసం కలుగుతుంది. అవును, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది. నీ విశ్వాసం నీ జీవితంలో అద్భుతాలు చేస్తుంది. ఇంకా ప్రభు వచ్చి అనేక సంవత్సరాలు అవుతుంది. ఆ కలువరి శిలువలో చేసిన త్యాగాన్ని అర్థం చేసుకునే వారు చాలా మంది ఉంటున్నారు పిల్లరా. ఈరోజు మరి ఆయన మీద పడుచుండగా గెన్నెసర సరస్సు తీరమున నిలిచి ఒక్క జాలడిని అనగా ఒక దోణిని చూచి ఆ దోణిలో ఎక్కి అందులో వాక్యాన్ని అక్కడ ప్రజలకు బోధిస్తున్నట్టుగా చూస్తున్నాం. అనగా ఒక స్టేజ్ తయారు చేసుకున్నాడు. ఆ నీటి మీద ఆ దోణిలో ఉండి మరి అక్కడ ప్రజలు, అంటే సముద్రమున ఆ ఒడ్డున ఉన్న ఆ ప్రజలకు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడు. అది ఎవరి దోణి అంటే సీమోనుదైన దోణి. మరి దేవునికి వాక్యం అంటుంది, సీమోను, ఇది ఇక్కడ ఆయన చాలించిన తర్వాత నువ్వు దోణి లోతుకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోన్తో చెప్పగా, సీమోనితో ఈ విధంగా చెప్పినప్పుడు సీమోన్ చాలా వరిలో ఉన్నప్పటికీ చింతలో దిగులుగా విచారంగా ఉంటున్నాడు. ఎప్పుడైతే బోధ విన్నాడు, వెళ్ళి ఆ ఓడ లేదా ఆ యొక్క దోణి ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోలేదు, లేదా అలాగే బయటికి వెళ్ళిపోలేదు, కానీ అక్కడే ఉన్నాడు. ఈ బోధిస్తున్న సమయంలో జనసమూహాన్ని చూసి, ఈ వాక్యం వినేవారిని చూసి ఈ దోణి ఇచ్చి మరి సీమోన్ ఇంకా అక్కడే ఉండి వింటున్నాడు. ప్రభు యొక్క బోధ వింటున్నాడు. బోధ చాలించిన తర్వాత కొంచెం నీ దోణి కొంచెం త్రోయమని చెప్పినప్పుడు అతడు మరి ఆ చాలించిన తర్వాత దోణిని లోతును నడిపించి చేపలు పట్టుటకు వలడు వేయడని సీమోన్తో చెప్పగా, అప్పుడు సీమోను ఏలినవాడా, రాత్రంతా ప్రయాసపడితిమి. నిజమే, మరి రాత్రంతా శ్రమ పడ్డాడంట. ప్రయాసపడితిమి. ఎంత ప్రయాసం అంటే కష్టంగానండి. ప్రయాసం చాలా, అంటే ప్రయాసం అంటే కష్టానికి మించింది. ఎంతో ప్రయాసపడ్డాడు. వేయటం తీయటం రాత్రంతా ప్రయాసపడ్డ వ్యక్తి ఎలా ఉంటుంది చెప్పండి మీరు ఒక్కసారి ఆలోచించండి. నిద్ర లేదు, మరి ఏమి దొరకలేదంట, ఏం కలగలేదంట. ఉదయకాలం వచ్చే లోపల ఏమీ లేదు, మాకేమీ దొరకలేదు. నీ జీవితంలో అలాగా ఒకవేళ అనుకుంటూ విచారముతో చింతతో ఈ యొక్క సందేశాన్ని వింటున్నావా? అయ్యా మా జీవితంలో ఏమీ కలగట్లేదు, ఏమి జరగట్లేదు, ఏమి దొరకట్లేదు అయ్యా, కొన్ని ఏండ్లు అవుతుంది, నో బ్యాలెన్స్, ఎటువంటి బ్యాలెన్స్ లేదు. అన్ని అప్పులకే, అన్ని వడ్డీలకే, అన్ని ఈఎంఐలకే, అంతా రెంట్స్కే, నా జీవితంలో ఏమీ ఉపయోగం లేదు. ఈ రోజు నుంచి నీ చరిత్ర మారబోతుంది, నీ లైఫ్ చేంజ్ కాబోతుంది, నీ బ్రతుకు మారబోతుంది. అవును, అలా కష్టపడ్డ వ్యక్తి దగ్గరికే వస్తున్నాడు. శ్రమపడ్డ, టాయిలింగ్ అనగా చాలా వేదన పడి శ్రమపడి దుఃఖపడుతున్న సీమోను దోణి చూచాడు. ఆ దోణిలో యేసు ఉన్నట్టుగా చూస్తున్నాం. ఎంత అద్భుతం! ఆయన అడుగు పెడితే చాలండి, నీ జీవితం మారిపోతుంది, నీ కుటుంబం మారిపోతుంది. నీ జీవితంలోకి అడుగు పెట్టాలా, ప్రభు అడుగులు ఉండాలా, ప్రభు నీలోకి రావాలా, నీ జీవితంలోకి రావాలా, నీ ఓడలోకి రావాలా, నీ బ్రతుకులోకి రావాలా. సీమోనుదైన ఓడని చూసి అంటున్నాడు, అయ్యా కొంచెం స్థలమేనైనా ఆ ధోని అయ్యా అక్కడ వెళ్ళి లోపలికి వెళ్ళి బోధించిన తర్వాత, ఇంత అయిపోయిన తర్వాత ధోనిను లోతునకు నడిపించి చేపలు పట్టడకు వలడు వేయమని సీమోతో చెప్పగా, సీమోను అంటాడు, ఏలినవాడా రాత్రంతా ప్రయాసపడితిమి, నథింగ్, ఏమీ కూడా దొరకలేదు. ఒకవేళ నీ ప్రయాసం వృధా అయిపోతుందా, వేస్ట్ అయిపోతుందా, ఉపయోగం లేకుండా అవుతుందా, మిగలట్లేదా? అదే కదా నీ బాధ. అవును, చేతుల ప్రయాసం మిగలట్లేదు.
ఈరోజు అభిషేకము తాకబోతుంది. ఒక న్యూ పవర్ నిన్ను తాకబోతుంది. న్యూ అనాయింటింగ్ నీ తలపైకి రాబోతుంది. నీ జీవితంలో నీ గిన్నె నిండి పొరలపోతుంది. నీ చేతులను ప్రభు తాకబోతున్నాడు. నీ జీవితంలో దేవుడు ఒక బలమైన కార్యము చేయబోతున్నాడు. క్రొత్తది రాబోతుంది. అవును అంటున్నాడు, చేపలు పట్టుటకు వలలు వేయడని చెప్పగా అంటున్నాడయ్యా, సీమోను ఏలినవాడా, రాత్రంతా ప్రయాసపడితిమి, ఏమి అయినా కానీ ఏం చేస్తారంటే నీ మాట చెప్పున వింటే విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం వచ్చింది. ఇప్పుడు పేదరికి విశ్వాసం వచ్చింది అంటాడు కదా. నీ మాట చెప్పున అయినను, ఇక నన్ను బట్టి కాదు, నాకు ఆలోచన బట్టి కాదు, నా తలంపులను బట్టి కాదు. వాస్తవానికి చేపలు పట్టేవారు రాత్రి కాలశములో నిజమే చేపలు పడతారు, పగటి కాలంలో పట్టరు. ఎందుకు? చేపలు పట్టడంలో ఒక విధంగా చెప్పాలంటే సీమోను పేతురు చాలా ఎక్స్పర్ట్ పర్సన్, చాలా జాగ్రత్తగా పట్టగలడు, చేయగలడు. కానీ రాత్రంతయు ఏమీ దొరకలేదంట, ఏమీ కలగలేదంట. అయితే ఉదయకాలము రాగానే ఏమి దొరకని, ఏమి కలగని వాని జీవితములో యేసయ్య అడుగులు వేస్తున్నాడు, అక్కడికి వస్తున్నాడండి. అవును, ఆ ధోనినే చూస్తాడు. ఆ ధోనిలోనే మరి ఉన్నట్టుగా చూస్తున్నాం. ఇప్పుడు అంటుండు 1000 కొంచెం లోతుగా నడిపించంటే లోతులోనే నిజంగా చేపలు పడతారు. అది రాత్రి కాల సమయంలో పడతారు. కానీ ఈ వ్యక్తితో పగటి సమయంలో లోతుగా వెళ్ళంటే ఇప్పుడు ఎలా ఉంటుందండి? ఆ ఒక పని చేసిన వ్యక్తి మరలా పని చేయమంటే అక్కడ ఏమి ఉపయోగం లేకపోతే, ఏమి దొరకపోతే, ఒక 100 సాల, ఒక 1000 సాల ఆ పని చేసి అక్కడ ప్రయోజనం లేకపోతే అదే పని అక్కడే చేయమంటే ఆ వ్యక్తి ఎలాగుంటాడంటే చాలా వేదన పడతాడు, దుఃఖపడతాడు, బాధపడతాడు, రివర్స్గా మాట్లాడతాడు. ఇప్పటిదాకా పని చేశాను, ఏమి లేదు, ఇప్పుడు ఎలా జరుగుతుంది, ఇప్పుడు ఎలా కలుగుతుంది? వెంటనే ఆ మాట మనమైతే మన జీవితంలో అయితే మనం అలాగ అనేస్తాం. కానీ ఈయన అంటున్నాడు కదా, ఆయనను నీ మాట చెప్పున, ఎస్ ప్రభు యొక్క మాట చెప్పున ఇయర్ నువ్వు బ్లెస్ అవుదువు గాక, తన మంచితనమంతా నీ కనపరచును గాక, మిగిలిపోనంతగా నిన్ను ఆశీర్వదించును గాక, నీ జీవితంలో ఏం చూడలేకపోతున్నావో అది చూచుదువు గాక, ఏది ఆరంభించలేకపోతున్నావో ఆరంభించదువు గాక. నీ జీవితంలో నీకు మేలు చేటకై దేవుడు నీతో కూడా ఉండబోతున్నాడు. దేవునికి వాక్యం అంటుంది, బైబిల్ కనుక చూసినట్లయితే మరి ఇక్కడ అంటున్నాడు, ఏమి దొరకలే అయినను నీ మాట చెప్పున. ఓ వాట్ ఏ వండర్ఫుల్ గాడ్. నీ మాట చెప్పున వలలు వెత్తమని ఆయనతో చెప్పెను. వారాలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా. దేవునికి వాక్యం అంటుంది, వాళ్ళ వలలంట పిగిలిపోతున్నట. వేరొక దూనున్న పాలివారు వచ్చి తమకు సాయం చేయవాలని సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దూనలు మునుగునట్లు నింపిరంట. సీమోను పేతురు చూచి యేసు మోకలట సాగిల, ప్రభా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్మనను. ఏలైనగా వారు పట్టిన చేపల రాశి కథలు అతనితో కూడిన వారందరూ విస్మయమందిరి. చేపల రాశి అంట. దేవునికి వాక్యం అంటుంది, ఒక్కటైనా దొరకలే, కొంచెమైనా దొరకలే, కొద్దిగైనా దొరకలే. ఇప్పుడు చూస్తే తన ధోని నిండటమే కాదు, మరొక ధోని నిండిపోయినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ఎంత అద్భుతమైన కార్యం! ఈ లైవ్ ద్వారా మీ జీవితంలో మీ చేతుల నిండా మిగిలిపోవును గాక. ఇక్కడ అంటాడు, మరి తన ధోని నిండిపోతుంది. వేరే వారి సంఖ్యలు చేయగా వేరే వారు వచ్చారు. దేవునికి వాక్యం అంటుంది, వచ్చి వారు కూడా పట్టినట్టుగా చూస్తున్నాం. ఇక్కడ వారు అలాగూ చేసి వారి వలలు పిగిలిపోచుండగా వేరొక ధోనిలో తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవాలని సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణెలు మునిగిపోయినట్లు నింపినట. నిండుగా మునిగిపోయినాయి. ఎంత అద్భుతం! మిగిలిపోయినాయి, మునిగిపోయినాయి, దొరికినవి. అవును, ప్రభు జీవము కలుగుటకు, సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చేదని వాక్యం అంటుంది. నీ జీవితంలో సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వబోతున్నాడు. అవును, సమృద్ధిగా మిగిలిపోయేలాగా చేస్తున్నాడు. ఇతరుల దగ్గర చేతులు చాపటం, అడగటం, విచారపడటం, నొచ్చుకోవటం, ఇటువంటివి ఏముంటావు ఇక నుంచి. నీ జీవితం యేసు నామములో మారిపోనుగాక. మునిగిపోయినాయి. అవును, ఎప్పుడు తెలుసా? ఎప్పుడైతే సీమోను దేవుని మాట పట్టుకొని ముందుకు వెళ్ళాడో. రాత్రి ప్రయాసపడ్డప్పుడు ప్రయాసం ఉంది, కానీ ప్రభు మాట లేదు, ప్రభు ధోనిలో లేడు. ఈరోజు ప్రభు ఉండాలా, ప్రభు మాట కూడా ఉండాలా. నీ ధోనిలో, నీ జీవితంలో యేసే ఉండాలా. యేసే ఉంటే సరిపోదు, యేసే మాటకు నువ్వు లోబడి నీ ప్రయాణం ఉండాలా. అవును, లోతుకు నడిపించినప్పుడు ఆయనను
యేసయ్య ధోనిలో ఉన్నాడు. ఆయనను నీ మాట, నువ్వు నాతోనే ఉన్నావు, నీ మాట చొప్పున నేను చేస్తా. నువ్వు నాతోనే ఉన్నావు, నీ మాట చొప్పున చేస్తా. నువ్వు నాతోనే ఉన్నావు, నీ మాట చొప్పున చేస్తా. ఎస్, ఎప్పుడైతే అలాగా నువ్వు అడుగులు వేస్తావో గొప్ప కార్యములు జరుగుతాయి. రాసి అంట దేవునికి వాక్యం అంటుంది, వలలు పిగిలిపోతున్నాయి కానీ అవి మరి ఆ చేపలు అందులోంచి వెళ్ళిపోలే. పిగిలిపోచుండగా మరి సాయం చేయడానికి వేరే వాడిని పిలిచినప్పుడు దేవుని యొక్క వాక్యం అంటుంది ధోని నిండా నింపారంట. ఈ ఆశ్చర్యాన్ని చూసి ఇప్పుడు అంటున్నాడు సాగిలపడి, ప్రభా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడను. అవును, విడిచిపోవడానికి రాలే, ఆయన పట్టుకొని మనుషులను పట్టి జాలరిగా మార్చివేస్తున్నాడు. ఇప్పుడు చేపలు పట్టేవాడు, ఇక నుంచి తన జీవితం మారిపోతుంది. పేతురు యొక్క జీవితం, సీమోని యొక్క జీవితం క్రీస్తు కొరకు చేపలు పట్టేవాడిగా, అనగా మనుషులను పట్టేవాడిగా మారిపోయినట్టుగా వాక్యం అంటుంది. ఈరోజు నీ జీవితం ఒకవేళ పశ్చాత్తాపడితే నీవు కూడా నీ జీవితాన్ని సరి చేసుకుని, అవును నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడు అనగా ఏలైనగా వారు పట్టిన చేపల రాశికి తన జీవితంలో కూడా ఎప్పుడు కూడా చూడలే గనక వెంటనే ఇక్కడ సాగిలపడి ప్రభువాని పిలిచి నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడండి రిపెంట్ అవుతున్నాడు. దేవునికి వాక్యం అంటుంది వారంతా విస్మయం పొందారంట. సీమోను కూడా, పాలివారని జబదే కుమారులు యోహాను, వాళ్ళు కూడా విస్మయం పొందారట. అందుకు యేసు భయపడకము, ఇప్పటి నుండి నువ్వు చేపలు పట్టడానికి కాదు మనుషులను పట్టువాడవై ఉందు అని సీమోన్తో చెప్పాను. వారు దోణలను దరికి చేర్చి సమస్తం విడిచిపెట్టి ఆయనను వెంబడించారంట. అంత అద్భుతం. అదే పేతురు యొక్క నీడ పడ్డప్పుడు అద్భుతాలు జరిగినాయి. పేతురు జీవితం అక్కడి నుంచి మారిపోయినట్టుగా చూస్తున్నాం. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న నీ జీవితం యేసు నామములో మారిపోనిగాక. నీ కుటుంబం, నీ పిల్లలు, నీ జీవితం ప్రభు చేతులకు పెట్టినప్పుడు, ప్రభుకి ఇచ్చినప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు, నీ పాపాన్ని, నీ పాప జీవితాన్ని వదిలిపెట్టినప్పుడు నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. ఇక్కడ చూస్తే యేసు ప్రభు ఆ ధోరణిని చూశాడు. యేసు ప్రభు సీమోనిక దుఃఖాన్ని, ప్రయాసాన్ని చూశాడు, అతని కష్టాన్ని చూశాడు, అతని ప్రయాసాన్ని చూశాడు, అతని కన్నీరు చూశాడు, అతని యొక్క వేదన చూసి అదే ధోనిలోకి వెళ్ళినట్టుగా చూస్తున్నాం. ఈరోజు నీ జీవితంలో కూడా నీతో కూడా ప్రభు ఉండబోతున్నాడు. ఈ సంవత్సరం దేవుని ఈ మేలు, ఈ ముందున్న ఈ 10 నెలలు, అనగా ఈ 11 నెలలు నువ్వు అద్భుతాలు చూడబోతున్నావు. ఎవ్రీ మంత్ ఒక అద్భుతాన్ని చూడబోతున్నావు. యేసు నామములో ప్రొఫెసై చేస్తున్నా, ప్రవచిస్తున్నా. ఇంతవరకు నీ జీవితంలో మెగట్లేదా? మెగలకుండా చేసే ప్రతి చీకటి దురాత్మలు యేసు నామములో నీ కుటుంబంలోకి వెళ్ళి వెళ్ళిపోనుగాక. చీకటి ధరలు తెంచబడునుగాక. బ్లడ్, యేసు నామములో క్రీస్తు యొక్క రక్తం విడుదలవునుగాక. అవును, చీకటి తొలగిపోయి నీ చేతుల నిండా సమృద్ధిగా మిగిలిపోనుగాక. ఇతని ధోని కాదు, వేరే వారి ధోని కూడా మిగిలిపోయింది. ఎంత అద్భుతమైన కార్యం! విస్మయం పొందారు, ఆశ్చర్యపడ్డారు. ఈరోజు ప్రభు కార్యాలకు నువ్వు ఆశ్చర్యపడబోతున్నావు. ఎవ్రీ మంత్ ఒక టెస్ట్ మేని చెప్పబోతున్నావు. నీ జీవితంలో జరిగే కార్యం. అవును, ప్రభుని ప్రేమిస్తే నువ్వు దీనుడుగా, నువ్వు పేదవాడిగా, నువ్వు దరిద్రుడుగా, నువ్వు లేకపోతే నువ్వు ఎప్పుడు కూడా అదే సమస్యలతో, అదే కష్టాలతో అనేక ఏండ్లు అవుతున్నా అదే దారిద్ర్యం, అదే పేదరికముతో ఉండాలని కాదు. ఒక తల్లి చెప్తుంది, అయ్యా నేను ఒంటిగా ఉన్నా, నా భర్త చనిపోయాడు, ఆ డబ్బులు రానిస్తలేరయ్యా కొంతమంది, నేను 1-2 ఇడ్లీలు తిని 4-5 రోజులు అలాగే ఉంటున్నా. ఒక చిన్న ఏదంటే మన పట్టలాగా వేసుకొని, ఒక బొంతలాగా వేసుకొని దాని మీద రోజు కన్నీరే, నా దగ్గర ఏమీ లేదయ్యా, చాలా వేదనతో ఉన్నా. చూడండి, అటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. అటువంటి వారు ఎంతో మంది కన్నీరు కారుస్తున్నారు, ఎంతో దుఃఖపడుతున్నారు, వేదన పడుతున్నారు. ఈ విధంగా చెప్పుకుంటే మంచం మీద పడుకొని, లేదా కుటుంబంలో సమస్యలను బట్టి, లేని చాలని జీవితాన్ని బట్టి, దరిద్రాన్ని బట్టి, పేదరికాన్ని బట్టి అనేక రకాలుగా బాధపడుతున్నాడు. పేదరికాన్ని ఇవ్వడానికి కాదు, ప్రభు వచ్చింది నీ జీవితంలో జీవాన్ని ఇవ్వడానికి, రక్షించి నిత్య జీవాన్ని ఇవ్వటమే కాదు, ఈ భూమి మీద కూడా నిన్ను సమృద్ధి గల వ్యక్తిగా మార్చాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. అవును, ఈరోజు నీ చేతుల కష్టం ఇక నుంచి ప్లస్ అవబోతుంది, ఇక నుంచి మిగలబోతుంది. ఇక నుంచి అప్పుల పాలు, అప్పులైపోవటం కాదు, అప్పుల కట్టడం కాదు, అప్పు చేయకుండా అప్పుల ఆత్మ యేసు నామములో తొలగిపోనుగాక. నీ చేతుల నిండా మిగిలిపోనుగాక. అటువంటి కార్యము జరుగునుగాక.